అందరికీ నమస్కారం. నా పేరు అనిల్ కుమార్ యాదవ్ దేశ్ముఖ్. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ స్టేట్లో రాజకీయాలు మొదలవుతాయి. వారానికి ఒకసారి కల్వకుంట్ల కవితకి తలకాయల పురుగు తిరుగుతున్నట్టుంది. గడికొక్కసారి పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకొని వార్తల్లోకి ఎక్కాలన్న ఆమె రాజకీయ కాంక్ష, ఆమె ఫేమస్ అవ్వడం కోసం ఆవిడ తపన తాపత్రయం ఇవన్నీ చూస్తుంటే నాకు అప్పుడప్పుడు కళ్ళతో నవ్వాలనిపిస్తుంది. సీరియస్లీ సమయం సందర్భం లేకుండా వట్టిగానే పవన్ కళ్యాణ్ మీద పడుతుంది. అదేందో నాకు అర్థం కాదు. నీ రాజకీయం ఏమన్నా ఉంటే నేను ఈ పోరాటం చేస్తాను, ప్రభుత్వంలో ఈ హామీలు ఇచ్చింది ఇవి నెరవేర్చలేదు, వీటి తరపున నేను కొట్లాడతాను, రైతుల కోసం నేను రోడ్డు ఎక్కినా, లేకపోతే ఉద్యోగుల కోసం నేను రోడ్లు ఎక్కినా, లేకపోతే మహిళల కోసం నేను రోడ్లు ఎక్కినా, విద్యార్థుల కోసం నేను రోడ్లు ఎక్కినా అని చెప్పి ఉన్న పోరాటాలు ఉద్యమాలు చేయాలి తప్పితే గడికొక్కసారి పవన్ కళ్యాణ్ ఆంధ్రుడు, ఎవరిది అసలు అని ఎవరిది అసలు చూడండి ఒకసారి ఏం మాట్లాడుతుందో. పవన్ కళ్యాణ్ గారి విషయంలో నేను ఇంతకుముందు అదే చెప్పాను, మళ్ళీ కూడా చెప్తున్నాను. అసలు నిన్ను ఎవడు అడిగిండు, ఇంతకు ముందు ఎవడు అడిగిండు, ఇప్పుడు ఎవడు చెప్పమన్నాడు? దాంతో మాకేం అవసరం ఉంది? ఏమన్నా మా ఇంట్లోకి ఒక పావు కింట రైస్ బ్యాగ్ వస్తుందా ఇందు నువ్వు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడితే? లేకపోతే కర్రీ పాయింట్ నుంచి పప్పు కోడిగుడ్లు సాంబార్ ఏమన్నా వస్తుందా మా ఇంటికి తినడానికి? నేను ఏమవుతుంది నువ్వు మాట్లాడితే? ఏమన్నా ప్రయోజనం ఉందా మాకు? 10 పైసల ప్రయోజనం ఉందా? నువ్వు పవన్ కళ్యాణ్ గురించి ఆ రోజు అది ఈ రోజు అది నువ్వు చెప్పడం వల్ల తెలంగాణకి ఏమన్నా ఆదాయం ఉందా? పోనీ సరే నన్ను వదిలిపెట్టు, నాకు తినడానికి ఏం రాకపోయినా పర్లేదు, కానీ తెలంగాణకి ఏమన్నా వస్తుందా? మన స్టేట్కి ఏమన్నా ఆదాయం వస్తుందా? ఉద్యోగాలు వస్తాయి ఏమన్నా? ఉపాధి కలుగుతుంది ఏమన్నా? కంపెనీలు వస్తాయి ఏమన్నా? ఎందుకు నిద్రపోయే గాడిదని లేపి తన్నించుకున్నాడు కాబట్టి ఏంది చెప్పు? ఇప్పుడు దేశముఖ రెడ్డి నిద్రపోయిండు, వాడిని ఎందుకు గెలికి తన్నించుకోడు కాబట్టి ఏంది చెప్పరు? ఈ దొరసానికి మళ్ళీ ఫాలోవర్స్ అటు, ఈ దొరసానికి వాడు ఎవడు నర్సంపేట నుంచి వాడు ఒకటి చేస్తాడు, వాడు ఫోన్, ఆ బోకర్ గాడు, వాడికి ఫోన్ చేస్తే ఫోన్ లేపట్ల, ఎరుపుక్ గాడు, వాడి పేరు అంటే నరేష్ అట, వాడి ఇంతవరకు ఫోన్ లేపట్లేను. అది ఎందుకు మీకు ఎందుకు రా? నాకు అర్థం కాదు. ఎందుకంత మీకు తీట? దేనికి మీకు అసలు? పోవచ్చు, సినిమాలు తీసుకోవచ్చు, సినిమాలు రిలీజ్ చేసుకోవచ్చు. ఆ సినిమాలు మేము చూసి మీరు వేసే స్టెప్పులకు మేము కూడా చప్పట్లు కొట్టవచ్చు. మా నైజం నేను అదే అంటున్నా. పోవచ్చు, ఢిల్లీకి పోవచ్చు, లిక్కర్ స్కామ్ చేయొచ్చు, 1000 కోట్లు మింగి తినొచ్చు, ఎన్ని తిహార్ జైల్లో 160 రోజులు ఉండొచ్చు, రావచ్చు, ఢిల్లీకి పోవచ్చు, లిక్కర్ స్కామ్ చేయొచ్చు, 160 రోజులు తిహార్ జైల్లో ఉండొచ్చు అని నేను కూడా అంటాను. మరి దీనికి ఏం సమాధానం చెప్తావు కవిత? పోనీ కవిత తోడబుట్టిన తమ్ముళ్ళు ఎవరన్నా సమాధానం చెప్తారా? మరి తాగినప్పుడు రిమ్మ మీద ఫోన్ చేసి అరిచినట్టు అనుకుంటారా మీరు? నాకు అర్థం కాదు. దేశ్ముఖ్తో మాట్లాడడం అంటే ఏమనుకుంటారా మీరు? ఏది మధ్యాహ్నం టైంలో చల్లగా సెట్ల కింద కూర్చొని చిల్ అయ్యి ఫోన్ చేసినట్టు అనుకుంటారా నాతోటి? కొడకల్లారా, మీకు ఎప్పుడో వారానికి ఒక్కసారి సిట్టింగ్ పార్టీలు ఉంటాయో మీకు. మాకు ఎట్లుంటాయి తెలుసా? పార్టీలు అలాంటివి ఎన్ని ఉంటాయి తెలుసా? దేనికిరా? ఒకటి గుర్తుపెట్టుకోరి, మంచోన్ని గెలకొచ్చు తప్పులేదు, చెడ్డోన్ని గెలకొచ్చు తప్పులేదు, కానీ నాలంటోని గెలక్కర్రా. చాలా ప్రమాదం రా అబ్బాయిలు, మీకు చాలా చాలా ప్రమాదం. కక్కలేరు, మింగలేరు, చెప్పుకోలేరు, ఏడవలేరు. ఎందుకంటే ఏడిసినా ఎందుకు ఏడతానో అని అడుగుతారు, అది చెప్పుకోగలుగుతారు, చెప్పలేరు. ఒకట్లుంటుంది నాది. అది గెలకొద్దు. నా అలాంటి వాడితోటి చాలా చాలా ప్రమాదం. చాలా జాగ్రత్తగా ఉండండి. నాతోటి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదిరా. మీకే చెప్తాను రా, ఎంత దూరంగా ఉంటే అంత మంచిది నరేష్. నీకు, నీ కుటుంబానికి, నీ అన్నకి, నీ బంధువులందరికీ. అర్థమవుతుందా? నీ దగ్గర బంధువు ఇక్కడ ఉన్నోళ్ళకు కూడా, అంటే వాళ్ళు ఎట్లాగో షీ ఈజ్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. షీ నోస్ వెరీ వెల్, యు నో వెరీ వెల్, మై వ్యూవర్స్ ఆల్సో నోన్ వెరీ వెల్. దే ఆర్ ఇన్ సేఫ్ హ్యాండ్స్, సో నో ప్రాబ్లం. బట్ మీకే డేంజర్ నాతోటి. అర్థమవుతుందా? నిజాంలో అన్నిటికన్నా పెద్ద కలెక్షన్ వస్తుంది మీకు.
అంటే బేసికలీ సినిమా ఇండస్ట్రీ బతికేదే మన తెలంగాణ ప్రజల ఓట్లతో. ఓట్లతో అన్నదా నోట్లతో అన్నదా? ఇంకా నయం తెలంగాణ లిక్కర్ తోటి అనలే, మా లిక్కర్ రాని. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీకి కలెక్షన్స్ వచ్చేది ఆంధ్ర నుంచి వస్తాయి ఎక్కువ, అర్థమవుతుందా? ఏపీ నుంచి వస్తాయి. నైజాం నుంచి సెకండ్ ప్లేస్లో ఉంటుంది, సీడెడ్ థర్డ్ ప్లేస్లో ఉంటుంది. ఏపీ నుంచే ఎక్కువ ఉంటుంది వాళ్ళకి సినిమా ఇండస్ట్రీకి ఇన్కమ్. మన దగ్గర ఎంత టికెట్ రేట్స్ ఎంత హైక్ చేసినా కానీ ఆంధ్రలో ఉన్నంత కలెక్షన్స్, ఆంధ్రలో ఉన్నంత సినిమా పిచ్చి తెలంగాణలో ఉండదబ్బా. ఇండస్ట్రీకి వాళ్ళకు మెయిన్ పిల్లర్ ఆంధ్ర వాస్తవానికి. కాకపోతే వాళ్ళు ఇక్కడ మన ఉమ్మడి రాజధానిలో సెటిల్ అయ్యారు, కానీ వాస్తవానికి వాళ్ళు కలెక్షన్స్ అక్కడి నుంచి ఒప్పుకొని తీరాలి. కొన్ని నాకు తెలుసు కాబట్టి నేను యాక్సెప్ట్ చేస్తాను నిజాలు. తెలంగాణ యువకులకు కూడా నేను ఒకటే మాట చెప్పు. ఆయన ఒక సినిమా యాక్టర్, ఆయన మనకు ఒక ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. అక్కడి వరకు మీకు అభిమానం ఉంటే నేను అదే అంటున్నా, నువ్వు ఒక క్వీను, లిక్కర్ క్వీను, ఏమైనా మందు తాగినంతసేపు సిట్టింగ్ ఉన్నంతసేపే నిన్ను పరిగణలోకి తీసుకోవాలి, అంతే తప్పితే నిన్ను లీడర్ లాగా యాక్సెప్ట్ చేయొద్దు మేము కూడా. అర్థమవుతుందా? నువ్వు కూడా మాకు జస్ట్ ఆ లిక్కర్ స్కామ్ చేసింది అన్న విషయం గురించి మాట్లాడదని తప్పితే ఇంకో దానికి పనికిరావు మా దృష్టిలో. ఆమె తెలంగాణ సిటిజన్, ఆమె తెలంగాణ ఓటర్, ఓకేనా? హ్యాపీ, సంతోషం. బట్ ఆయనకు మన రీజియన్ కి సంబంధం లేదు. అసలు నీకు మాకు సంబంధం ఏంది కవిత? గట్టిగా మాట్లాడితే నీకు మాకున్న సంబంధం ఏంది? అసలు నీకేం సంబంధం తెలంగాణతోటి? నీకేం సంబంధం ఉంది తెలంగాణతోటి? ఆయనకు మనకు సంబంధం లేదంటే నువ్వెవరు అసలు? నువ్వెవరు అసలు? హూ ఆర్ యూ? నీకు మాకు సంబంధం ఏంది? తెలంగాణకి కల్వకుంట్ల కవితకు సంబంధం ఏంది అసలు? ఎస్, ఓకే, కేసీఆర్ కొంతవరకు ఆయన ఉద్యమాన్ని ముందుకు నడిపిండు. ఒక్కడంటే ఒక్కడేం కాదు, ఆయనకు 3.5 కోట్ల మంది మద్దతు ఇస్తే నడిచింది. ఎస్, నేను ఒప్పుకుంటున్నా. కొంచెం ఆయన ఒక అడుగు ముందుకేస్తున్నాడు. 3.5 కోట్ల మంది ఆయన వెనక నడిచిళ్ళు, ఇది నిజం, నేను ఒప్పుకుంటాను. కానీ నువ్వెవరు అసలు? తండ్రి పేరు చెప్పుకోవడం తప్పితే నీ ఓన్గా నువ్వు, నిజం చెప్తాను, నువ్వు టీఆర్ఎస్ అనేది పార్టీ పెట్టినావు కదా, పార్టీ పేరు కూడా నాకు తెలీదు. నీ తమ్ముడు చెప్పిండు, వాడు నరేష్ గారు, నర్సంపేట నుంచి ఫోన్ చేసి. అది ఇప్పటికీ నాకు గుర్తులేదు ఏం పేరో కూడా. ఆ పార్టీ నుంచి చెప్తానా, టీఆర్ఎస్ పార్టీ నుంచి నువ్వు గనక అసెంబ్లీ గెలిస్తే నేనైతే పుట్టిన ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతా. 3 గంటలకు బ్లేడ్ తీసుకురారు, గొంతు కోసుకుంటా. తెల్లవారుజాము 3 గంటలకు గొంతు కోసుకుంటా, ఓకేనా? నువ్వు గనక టీఆర్ఎస్ నీ పార్టీ నుంచి నువ్వు అసెంబ్లీకి వెళ్తే, సీఎం దేవుడు ఎరుగు, సీఎం నీ వల్ల కాదు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళినా చాలు నాకు ఈసారి. అది నీ లెవెల్, నీ రేంజ్. నువ్వు పవన్ కళ్యాణ్ గురించి అంత ఈజీగా మాట్లాడుతుంది అసలు. ఇంకేం చెప్తుందో ఇందో ఈ తై తక్క. ఆయన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన డిప్యూటీ చీఫ్ మినిస్టర్, అక్కడ అధికారంలో ఉన్నాడు. ఆయన ఆంధ్ర వ్యక్తి. ఆయన మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు 11 రోజులు, ఎవరైనా ఇంట్లో మనిషి చచ్చిపోతే ఎట్లయితే 11 రోజులు బాధపడతామో, ఆయన 11 రోజులు అన్నం తినకుండా తెలంగాణ రాష్ట్రం కోసం బాధపడ్డా అని చెప్తున్నాడు. నిజంగా నువ్వు అన్నమే తింటాను కవిత? కడుపుకి అన్నమే తింటానో పెండ తింటానో ఏమన్నా? చాలా స్పష్టంగా చెప్పిండు, విభజించినందుకు కాదు, విభజించిన విధానం నాకు నచ్చలేదు, దానివల్ల నేను 11 రోజులు మానేసిన అని చెప్పిండు పవన్ కళ్యాణ్. చాలా క్లియర్ కట్గా చెప్పిండు. విభజించిన విధానం వల్ల ఎంతకాలం అబద్ధాలతోటి జనాల్లోకి పోయి ఓట్లు అడుగుదాం అనుకుంటారు మీరు? జనాల్ని మభ్యపెట్టి ఎంతకాలం, ఇంకెంతకాలం చేద్దాం అనుకుంటారు ఈ లంగా రాజకీయాలు మీరు? ఇంకెంతకాలం చేస్తావు కవిత నువ్వు? ఇంకెంతకాలం చూడాలా నీ లుచ్చ లఫుట్ రాజకీయం? మేము అబద్ధాలతో ఇంకెంతకాలం మోసగిస్తావు మమ్మల్ని? మాట్లాడు, స్పీక్అవుట్, కమన్. ఈసారి నువ్వు మాట్లాడతావా, నీ తమ్ముడు మాట్లాడతాడా, నీ తమ్ముడు వాళ్ళ అన్న మాట్లాడతాడా, ఇంకెవ్వడు మాట్లాడతాడా అని ఎదురు చూస్తాను నేను. సమాధానం చెప్పురి. చేత కాదు, సాగు రాదు. ఎందుకు మరి ఇదంత ఎత్తులు? సో నేను మా యువ మిత్రులందరినీ, మా యువతులందరినీ, పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ఒకటే కోరుతా ఉన్నాను, ఆయన అక్కడ రాజకీయం చేసుకొని ఇక్కడ సినిమాలు తీసుకుంటే ఎవరికేం అభ్యంతరం లేదు. ఇక్కడ రాజకీయం మాత్రం తెలంగాణ బిడ్డలే చేయాలని చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఇక్కడ తెలంగాణ బిడ్డలే రాజకీయం చేస్తారు. జనసేన పార్టీ నుంచి ముఖ్యమంత్రి అయ్యేది కూడా బరాబర్ తెలంగాణ బిడ్డే అవుతాడు. ఇక్కడ అసెంబ్లీలు కొట్టేది కూడా తెలంగాణ బిడ్డలే కొడతారు.
ఇక్కడ సర్పంచ్లు అయ్యేది కూడా జనసేన తెలంగాణ అభ్యర్థులే అవుతారు. పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ సీఎం కుర్చీలో కూర్చోడు, పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ అసెంబ్లీకి పోటీ చేయడు, పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ప్రెసిడెంట్గా పోటీ చేయడు, పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఎంపీటీసీగా చేయడు, పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ జడ్పీటీసీ చేయడు, పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ ఎంపీగా పోటీ చేయడు, పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ మినిస్ట్రీ పోస్టింగ్ చేయడు. తెలిసి మాట్లాడుతున్నావా, తెలవక మాట్లాడుతున్నావు? 1400 మంది విద్యార్థులు బలిదానమా? చెప్పు 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 చెప్పు. చెప్పి మేము బలంగా పిడికిలెత్తి కొట్లాడి 1200 మంది బిడ్డలు చనిపోయి ఎంతో మంది ఉద్యమకారులు బలైపోతే వచ్చిన రాష్ట్రం. సో చిన్నపిల్లలు అవును నిజం. మరి మీరెందుకు మేం చేసినాం అని చెప్పి చెప్పుకుంటారు గొప్పలు? నేను అదే చెప్పేది, 3.5 కోట్ల మంది కొట్లాడితే వచ్చింది, దాన్ని నీ అకౌంట్లో ఎందుకు వేసుకుంటావు? మరి ఏదో నువ్వు నడుము గట్టి పోయి పోరాటం చేసి తీసుకొచ్చినట్టు ఎందుకు మరి అంత హెచ్చులు కొడుతున్నావు? అసలు అంత ఫోజులు ఎందుకు? వీకే ఎంతకాలం ఈ సెంటిమెంటు అయిపోయింది. చూసినాం 10 ఏళ్ళు చూసినాం, టీఆర్ఎస్ని బీఆర్ఎస్ని చూసినాం 10 ఏళ్ళు. చాలుగా మార్పు కోరుకున్నారు జనాలు, కాంగ్రెస్కి పట్టం కట్టిళ్ళు. వీళ్ళు రూలింగ్ బాగుంటే వీళ్ళు వస్తారు మళ్ళీ, లేదంటే ఇంకో కొత్త ఆల్టర్నేట్ ఆప్షన్ జనసేన చూసుకుంటామా, మేము టీడీపీకి వేస్తామా, బీజేపీని చూస్తాం, మా ఇష్టం అది. ఏంది ఇదంతా? మళ్ళీ ప్రాంతీయత అంతా విద్వేషాలు రెచ్చగొడతా ఎవరిని చంపుదామని చూస్తారు మీరు? 1400 మంది చచ్చిపోయారు, అందులో మీకు సంబంధించిన ఒకరన్నా ఉన్నారా? కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన వాళ్ళు లేరు కదా, మీరు ఎందుకు మీకు అంత తెచ్చులు? యువకులుగా మీకు చరిత్ర తెలిసి ఉండకపోవచ్చు, దయచేసి తెలుసుకోండి. వాళ్ళు సినిమా యాక్టర్ల ముసుగులో వస్తారు, తర్వాత మన రాష్ట్రం మీద కబ్జా పెడతారు. అంతకుముందు కూడా అదే జరిగింది. సినిమాల ముసుగులో వచ్చిండు, మీ భాష బాగాలేదు, మా భాష బాగుందని చెప్పి మొదలు పెడతారు. మీరు పుట్టినప్పుడు, ఈ యువకులు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ పుట్టినప్పుడు మమ్మల్ని ఏడిపించారు. మేము తెలంగాణ యాసలో మాట్లాడలేని పరిస్థితి ఉండే. అప్పుడు కొట్లాడిన మా యాసలనే మాట్లాడతాం, మా భాషలనే మాట్లాడతామని. మాది నా ఊరు యాదగిరి, మా ఊరు భువనగిరి, నా పేరు యాదగిరి, నేను చేసే దాదాగిరి అని చెప్పి తెలంగాణలో ఉన్న అన్ని ప్రాంతాలను అవమానించేటట్టుగా డైలాగులు ఉంటుంటాయి. సార్ ఏముంది అందులో? ఫన్నీగా పెట్టిల్లు, తప్పే ఉంది. మేము కూడా అంటాం, ఎస్ నా పేరు యాదగిరి, మాది భువనగిరి, నేను చేస్తా దాదాగిరి అంటాం. అంటే ఏమైంది? సెన్స్ ఆఫ్ హ్యూమర్ పనిచేస్తా ఉందా ఏమన్నా నీకు? కొద్దిగా నన్ను ఉన్నదా? దేవుడు పెట్టిండా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్, సెన్స్ అనేది ఉందా? కొంచెం పనిచేస్తుందా? బుద్ధి జ్ఞానం ఏమైనా ఉందా? ఒకప్పుడు సినిమాలు, కానీ తెలంగాణ ఉద్యమం తర్వాత సినిమా ఇండస్ట్రీ తెలంగాణ డైలెక్ట్ ని హీరోలకు పెట్టడం ప్రారంభించింది. తెలంగాణ భాషలో మాట్లాడడం ఫ్యాషన్ అయింది. సో మా యూత్ అందరికి కూడా నేను అపీల్ చేస్తా ఉన్నాను, ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్. ఎంజాయ్ హిస్ మూవీస్, సీ హిస్ డాన్సెస్, go to his movies, but politically he is unfit, he cannot come into our state. Yes, నేను అదే చెప్తాను. Go to wines, take liquor, drink liquor, go to 3-year jail with 6 months time period and come out on bail and case proved this is false case. Okay, are you understand? Do you understand this? You know this? She is very ugly. I not accept this. పెండ నచ్చదు. ఎందుకంటే లిక్కర్ అలా అందులో ఇన్వాల్వ్ కావద్దు. ఆడవాళ్ళు లిక్కర్ దాంట్లో ఇన్వాల్వ్ కావద్దు అసలు. ఏదో అప్పుడప్పుడు కొంచెం తాగితే పర్లేదు, కానీ మరి డైరెక్ట్ కోట్ల కుంభకోణం అంటే అవమానం, ఇన్సల్టింగ్. నో, నాట్ గుడ్. ఇట్స్ వెరీ బ్యాడ్ టు మీ. థ్యాంక్ యూ. ఐఎమ్ జై హింద్.